హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఒక హాఫ్ శారీతో వచ్చేసాను, లెహెంగా చోలీతో. అది ఎలా ఉంది అనేది, నేను ఈ డిజైనర్ లెహెంగా చోలీ ఎలా ఉంది అనేది నేను ఈ రోజు మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న లెహెంగా చోలీ వచ్చేసి ఇలా నేను డిజైనర్లో ఒక రిసెప్షన్కి వేసుకుండే లాంటి ఒక లెహెంగా చోలీతో వచ్చేసాను. ఇలా చూసా అంటే మనకి డార్క్ బ్లూలో తీసేసుకున్నాను అనమాట. నేను ఇది చూసా అంటే మనకి మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చేసిందండి. వర్క్ కూడా ఎంత హెవీగా వచ్చేసింది తెలుసా మొత్తము. యాక్చువల్లీ ఇలాంటివి బయట కొనాలంటే ఈజీగా 5K అట్లా ఉంటాయి. మనకు అలాంటిది మీషోలో జస్ట్ 1Kలో మాత్రమే వచ్చేసింది మొత్తము. అండ్ ఇది చూసారంటే ఇది జస్ట్ మనకి మొత్తం స్టిచ్డ్లో వచ్చేసింది. జస్ట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది అనమాట. ఇలా మనము సైడ్ మన వేస్ట్ పార్ట్ చూసుకొని మనము స్టిచ్ చేపించేసుకోవాలా, ఇక్కడ క్లోజ్ చేపించేసుకొని. సో ఫస్ట్ ఎలా ఉంది డిజైన్ అంతా నేను చూపించేస్తా చూడండి. ఇలా మనకి చూసా అంటే ఇలా చూడండి, ఇలా ఎలా వచ్చేసిందో మనకి ఇక్కడ బెల్ట్కి మొత్తం ఇలా సిల్వర్లో ఇచ్చేసారు. ఈ బ్లూకి కాంబినేషన్ మనకి వర్క్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా ఇచ్చేసారు. ఇక్కడ చూసా అంటే మొత్తం ఇలా మొత్తం సిల్వర్లో మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఇలా చూసారా ఎంత వచ్చేసిందో. 3 మీటర్స్ ఉందండి హాఫ్ మొత్తం ఈ లెహెంగా వచ్చేసి. ఇలా చూసారంటే మనకి ఇక్కడంతా ఇలా ఇచ్చేసారు మొత్తము. ఇటు సైడ్ మొత్తం అట్లే ఇచ్చేసి మొత్తం డిజైన్ అంతా ఇలా ఇచ్చేసారు. మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ అంతా ఇచ్చేసారు ఇలా సిల్వర్లోనే మనకి. ఇలా చూసా అంటే కింద చూడండి ఎంత బాగా ఫుల్ ఇచ్చేసారు అసలు. ఇలా చూసా అంటే చాలా బాగా ఇచ్చేసారు. అండ్ లోపల లైనింగ్తో వచ్చేసింది. ఇక్కడ కింద చూసా అంటే ఇంకొంచెం అలా క్యాన్ పెట్టేసి స్టిచ్ చేసేసారు. మొత్తం లోపల లైనింగ్తో సహా ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్లో వచ్చేసింది. దానిపైన మనకి ఇలా ఎంబ్రాయిడరీతో మొత్తం ఇచ్చేసారనమాట. ఇలా కింద చూసా అంటే ఇది హైలైట్ ఉంది అసలు. చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్లో ఇలా ఫుల్ వచ్చేసిందంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇలా కింద చూసా అంటే కింద మొత్తం ఇలా బుట్టీస్తో మొత్తం ఇచ్చేసి ఇలా డిజైన్ చేసేసి ఇలా మొత్తం ఇచ్చేసారు. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా వేసుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది. దీనికైతే నేనేం వేసుకొని చూపించలేను ఎందుకంటే నా దగ్గర బ్లౌజ్ లేదనమాట. ఇది అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చింది కదా, సో వేసుకునేకైతే కుదరదు. జస్ట్ అలా చూపించేస్తున్నాను. సో మనకి ఇలా వచ్చేసింది అనమాట ఒక రిసెప్షన్కి. దీని లోపల మనం క్యాన్కన్స్ కట్టేసామంటే ఇట్లా బాగా బుట్ట బొమ్మలాగా వచ్చేసింది అనమాట. చాలా బాగుంటుంది అట్లా వేసుకున్నా కూడా. చూసారంటే ఇలా మొత్తం ఇలా ఇచ్చేసారు ఇలా. సో సింగిల్ లేయర్లో చూపించేస్తా చూడండి మీకు ఎంత వచ్చిందో. ఇట్లా మొత్తం ఇచ్చేసారనమాట. వర్క్ మొత్తము ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం ఇచ్చేసారు. చాలా బాగుంది ఇదైతే చూసేకి వర్క్. అండ్ దీనికి వచ్చేసి మనం జస్ట్ సైడ్ స్టిచ్ వేయించుకోవడమే. జిప్ ఏదైనా వేసి స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది లెహెంగాకి. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి చూడండి ఇలా బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఫ్రంట్ నెక్ ఇచ్చేసారు. అండ్ బ్యాక్ కూడా సేమ్ నెక్ ఇచ్చేసారు. మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారండి మనకి. అసలు ఇంత ఎంబ్రాయిడరీ చేపించాలన్నా కూడా ఖర్చు అవుతుంది. అలాంటిది మనకి ఇంత జస్ట్ 1000లోనే వచ్చేసింది అనమాట. మొత్తం ఇలా ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ ప్యాటర్న్తో ఇచ్చేసారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రంట్ ఇది ఓకే, బ్యాక్ నాకు ఈ నెక్ వద్దు అని అనుకున్న వాళ్ళైతే యాక్చువల్లీ నెక్ పోతుంది అంతే. కొంచెం డీప్గా నేనైతే డీప్గా ఎక్స్పెక్ట్ చేస్తాను బ్యాక్ అయితే. సో అలాంటప్పటికి చెప్తున్నా ఇట్లుంది కదా, ఇక్కడికి షోల్డర్ది పెట్టేసి యాక్చువల్లీ స్టిచ్ చేసేసుకుంటాము. సో మీకు కొంచెం లాంగ్ కావాలంటే మీరు రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఇది వెళ్ళిపోతుంది అంతే. కానీ కింది వరకు ఇలా మనం ఇలా రౌండ్ నెక్ డిజైన్ నెక్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా కొంచెం డీప్గా పెట్టేసుకొని ఇది కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వరకు పెట్టుకొని ఇలా రౌండ్ కట్ చేసేసుకుంటే మనకి దీని మీద స్టిచ్చింగ్ కూడా పడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం డిజైన్తో వచ్చేసింది. ఫ్రంట్ అయితే ఆల్మోస్ట్ మనకి సరిపోతుంది. ఫ్రంట్ అయితే చూడండి ఇలా మనకి నెక్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది డీప్గానే. సో కాబట్టి సరిపోతుంది అనమాట. ఫ్రంట్ అయితే ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైనా ఫ్రంట్ ఇంకొంచెం ఇది బ్రాడ్ కావాలి అనుకుంటే నెక్ కొంచెం మనం కట్ చేసి టైలర్స్కి వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారనమాట, ప్రాబ్లం ఏం లేదు. అండ్ హ్యాండ్స్ చూసారంటే సింపుల్గా ఇలా ఇచ్చేసారు. ఇది కూడా మనకి ఇలా ఫుల్ స్లీవ్స్లోనే ఇచ్చేసారు.
3/4 స్లీవ్స్లో ఇచ్చేసారండి మనకి. మొత్తం సింపుల్గా బుటీస్ అక్కడక్కడ ఇచ్చేసి మిడిల్లో కొంచెం పెద్దగా ఒక ఫ్లవర్ ఇచ్చేసి కింద ఇలా లైన్స్ ఇచ్చేసారు. అండ్ దీనికి ఇంకోటి హైలైట్ ఏమంటే లైనింగ్ కూడా ఇచ్చారు. అసలు అది ఇవ్వడమే కాకుండా దానికి తోడు ఇలా మనకి లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేసారండి. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్లో ఇలా మనకి ఇలా వర్క్ మొత్తం ఇచ్చేసారు బ్లౌజ్కి అండ్ హ్యాండ్స్కి అంతా. చాలా బాగుంది క్వాలిటీ అయితే. దీని దుపట్టా వచ్చేసి సేమ్ మనకు జార్జెట్లోనే ఇచ్చేసారు. ఇక్కడ చూసారంటే 4 సైడ్స్ మనకి కట్ వర్క్తో డిజైన్ ఇచ్చేసారండి. ఇలా చూడండి, కట్ వర్క్తో మొత్తం ఇలా డిజైన్ చేసేసారు. ఇలా మొత్తము 4 సైడ్స్లో ఇచ్చేసి మిడిల్లో మనకంతా ఇలా బుటీస్తో ఇచ్చేసారు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచిగా రావడం అంటే అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. జస్ట్ 1K రూపీస్లోనే వచ్చేసింది. ఇన్స్టాలో కూడా 1K రూపీస్లో మనకి రాదు. ఇది ఈజీగా ఒక 2K అట్లా ఉంటుంది అనమాట. 2K పైనే ఉంటుంది ఇన్స్టా వాళ్ళ దగ్గర అయినా కూడా, వేరే పేజెస్లో అట్లా. బట్ మీషోలో 1Kలో మాత్రమే వచ్చేస్తుంది. అసలు ఇంత తక్కువలో ప్రైస్లో రావడం అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా అదే విధంగా చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటే కూడా నేను అన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటే పెట్టేస్తాను అనమాట. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు కూడా పర్చేస్ చేయండి. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఇదైతే తక్కువ ప్రైస్లో మనకి గ్రాండ్గా కనిపించేటట్టు బాగా కనిపిస్తామన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. అండ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.